విద్యార్థులందరికీ స్వాగతం. మనము ఈ సెషన్‌లో ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 క్లాస్ 10థ్ సంబంధించిన ఒక మోడల్ పేపర్‌ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, ఈ యొక్క ఫార్మేటివ్ 3కి హిందీకి సంబంధించి మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నామండి. సో, దీనికి మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. మనకి మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఈ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి మన స్కూల్స్‌లో చెప్పడం జరిగింది. సో, దీని సిలబస్ ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్. కేవలం ఒక్క లెసన్ నుంచి మనకి ఈ 20 మార్క్స్‌కి మనందరికీ తెలుసు. మనకి ఈ మోడల్ పేపర్ వచ్చి మనకి ఫార్మేటివ్ ఎగ్జామ్ వచ్చి టోటల్ 50 మార్క్స్‌కి ఉంటుంది. అందులో కేవలం 20 మార్క్స్‌కి మాత్రమే మనకి టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో, మిగిలిన 30 మార్క్స్‌కి మనకి మన యొక్క నోట్స్ సంబంధించి, ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి, బుక్ రివ్యూ వీటికి సంబంధించి క్లాస్ రూమ్ రెస్పాన్స్ సంబంధించి 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది అన్నీ కలిపి. సో, అవి కాకుండా మనం టెస్ట్ ద్వారా సంపాదించాల్సిన మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న మార్క్స్ కేవలం 20 మార్కులు. సో, ఈ 20 మార్కులకి టెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి మీ అందరికీ తెలుసు. 9th క్లాస్‌లో రాశారు. 10th క్లాస్ ఫార్మేటివ్ 1, 2 కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇంకా లేట్ చేయకుండా మన యొక్క మోడల్ పేపర్‌లోకి వెళ్తున్నాం. సో, దానికన్నా ముందు మీ యొక్క ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. సో, మనకి ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్‌కి వచ్చేటికి టోటల్ 4 రామన్స్ ఉంటాయండి. సో, ఫస్ట్ టర్మ్ వచ్చి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, నిమ్నలిఖిత ప్రశ్నోं के उत्तर सूचना के अनुसार लिखिए. సో, ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. 5 1 జర్ 5 మార్క్స్. ఓకే. సో, ఇందులో ఎలా ఉంటుందంటే వ్యాకరణం సంబంధించి అంటే భాషకి భాష సంబంధించి మనకి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందులో మనకి మన టెక్స్ట్ బుక్‌లో వచ్చేటికి భాషకి బాత్‌లో పర్యాయవాచి శబ్దం ఇవ్వడం జరిగింది, విలోమ శబ్దం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచన బదలన ఇవ్వడం జరిగింది, సంధి విచ్ఛేద్, సమాస్ ఇవి మన టెక్స్ట్ బుక్ భాషాకి బాత్‌లో పర్టికులర్‌గా ఈ లెసన్‌లో ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా లెసన్ నుంచి మనకి ఎటువంటి ప్రశ్నలైనా సరే మనకి ఈ వ్యాకరణం సంబంధించి అడగచ్చు. సో, దానికి సంబంధించి మనం ఇక్కడ 5 క్వశ్చన్స్ మోడల్ ఏ విధంగా ఉండొచ్చు అనే దాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రతిభ. ప్రతిభ పర్యాయ శబ్ద లిఖియే. సో, ప్రతిభ అనే దానికి పర్యాయ శబ్దం. సో, మీ అందరికీ వచ్చే ఉంటుంది. సో, మనం చూద్దాం. సో, సెకండ్ క్వశ్చన్ వచ్చి బడియా. బడియా విలోమ శబ్ద లిఖియే. సో, దీనికి ఆపోజిట్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ముझे बचपन डैश ही कुछ अलग करने की चाहती. సో, మనకి టెసి థామస్ ఈ వాక్యం అంటారు ఆమె. సో, ఇక్కడ సహీ ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది. ఈ బ్లాంక్ సంబంధించి సహీ కారక్ చిహ్నం దీనికి సూటబుల్ కారక్ ఏదైతే ఉందో ఈ కింద మూడిట్లోంచి చూస్ చేసుకోవాలి. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి బిట్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మనకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి కరెక్ట్, అది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నిర్ధన్ సంధి విచ్ఛేద్ కిజీ. నిర్ధన్ అనే వాడికి నిర్ధన్ అనే వాడికి సంధి విడదీస్తే ఏమవుతుందో మనం రాయాలి. సో, ఫిఫ్త్ క్వశ్చన్కి భారత్ మే 50% से भी अधिक युवा शक्ति है. సహీ సమాస్ పహచానియే. కింద మనకి ఈ సెంటెన్స్ని ఆధారంగా చేసుకుని కింద 2 సమాసాలు అంటే ఇందులోంచి 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిశత్ ఒకటి, యువాశక్తి ఒకటి. ఇందులో ఒకటి ఇక్కడ ప్రతిశత్ అనేది ద్విగు సమాస్ అని, యువాశక్తి తత్పురుష సమాస్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంటుంది. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇదే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. సో, అందులో సరైనదని మనం చూస్ చేసుకోవాలి. ఓకే. సో, మీ అందరికీ వీటి ఆన్సర్స్ తెలుసు కనుక మనం చక్కగా ఆన్సర్స్ కూడా పెట్టుకుందామా. సో, ఓకే. సో, ఫస్ట్ ప్రతిభ. ప్రతిభ అంటే దీనికి ఆన్సర్స్ ఏంటి? ఎస్, మీ అందరికీ కామెంట్లో పెట్టండమ్మా. సో, యోగ్యత. ప్రతిభకి మీనింగ్ ఏంటి? యోగ్యత. మనకి పర్యాయ శబ్ది కదా, 2 3 రాయాలని లేదు. కేవలం ఒకటి కరెక్ట్గా రాయండి సరిపోతుంది. మార్క్ అంటూ రావడం జరుగుతుంది. సో, దీనికే క్షమత అనేది కూడా మనం ఆన్సర్ కింద చూస్ చేసుకోవచ్చు, రాయొచ్చు. ఓకే. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా దీనికి రాయవలసి వస్తుంది. ఓకే. ప్రతిభ అనే శబ్దకి ఇచ్చి పర్యాయ శబ్ద రాయమంటే యోగ్యత కానీ క్షమత కానీ మనం రాయొచ్చు. సో, మన టెక్స్ట్ బుక్లో దీనికి ఇంకా ఈ పర్యాయ శబ్ద సంబంధించి భాషాకి బాత్లో పరిశ్రమ్, ఛాత్ర, శిక్ష ఇటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో, ఆ లింక్ దానికి సంబంధించి భాషాకి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు దాన్ని కూడా చూడొచ్చు. ఓకే. ఇక్కడ కేవలం మనం ఒక మోడల్ పేపర్ చేసుకుంటున్నామండి. సో, ఇది గెస్ట్ పేపర్ కాదు, మోడల్ పేపర్. ఓకే. సో, నెక్స్ట్ సెకండ్ బిట్ బడియా. దీనికి ఆపోజిట్ ఏంటి? విలోమ శబ్దం ఏంటమ్మా? బడియాకి ఎస్, మీ అందరూ కూడా కరెక్ట్గా రాయాలి. గట్టియా. ఓకే. ఘటియా. బడియాకి ఆపోజిట్ ఏమవుతుంది?
సో ఘటియా అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ముజే బచ్పన్ డాష్ హీ కుచ్ అలగ్ కర్నే కి చాహతీ. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సే, కో, నే. సో ఇందులో ఇక్కడ సరైన కారక చిహ్నం ఏమవుతుంది? సహీ కారక చిహ్నం ఏమవుతుంది? సో ఎస్, సే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో సేని మనం ఇక్కడ రాయాలి. సో నా యొక్క పెన్ టైప్ కొద్దిగా పాడవడం వలన నేను కర్జర్తో రాయవలసి వస్తుంది మౌస్ తోటి, అందువల్ల కొద్దిగా సరిగ్గా రావట్లేదు. ఓకే. ముజే బచ్పన్ సే హీ కుచ్ అలగ్ కర్నే కి చాహతీ. సో దానికి సరైన సమాధానం కింద మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 4th వన్ నిర్ధన్ సంధి విచ్ఛేద్ కీజియే. సంధి విడదీయాలి. సో ఇది ఏ సంధి అవుతుంది? నేహ ప్లస్ ధన్ విసర్గ సంధి. సో మన సంధి పేరు ఎక్కడా కూడా రాయవలసిన అవసరం లేదు 10th క్లాస్ వరకు. సో నేహ ప్లస్ ధన్, నీ ప్లస్ ధన్ రాస్తూ ఉంటారు మనకు స్టూడెంట్స్ కొంతమంది, నేను పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. కానీ మీకు గమనించాలి, ఇది విసర్గ సంధి. ఖచ్చితంగా విసర్గ, నిహ విసర్గ అనేది ఇక్కడ మనకి కంపల్సరీ పెట్టాలి. ఓకేని. సో నెక్స్ట్ వన్, భారత్ మే 50% से भी अधिक युवा शक्ति है. ఇక్కడ ప్రతిశత్ అనేది ద్విగు సమాసం ఇవ్వడం జరిగింది, యువాశక్తి తత్పురుష సమాసం ఇవ్వడం జరిగింది. ఓకే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎస్, యువాశక్తి అనేది తత్పురుష సమాసం అనేది సరైన సమాధానం. సో మీరు దాన్ని కింద మీరు ఆన్సర్స్లో మీ షీట్స్ మీద రాయాలి. ఓకేనమ్మా. సో మనకి సమాసంలో ఇక్కడ సుభాషాం యువాశక్తి ఇవ్వడం జరిగింది మన యొక్క భాషకి బతులో. సుభాషాం అనేది ద్వంద్వ సమాస్, యువాశక్తి అనేది तत्पुरुष समास. ओके. మనకి సెకండ్ రోమన్ లో వచ్చి నిమ్నలిఖిत गद्यांश पढ़कर प्रश्नों के सही उत्तर लिखिए. యాక్చువల్గా మనకి ఫార్మేటివ్ 2లో పద్యాంశ ఇచ్చారు, అప్పుడు సిలబస్లో మనకి పద్య కూడా ఉండడం వలన. సో ఇప్పుడు మనకి కేవలం ఒకే లెసన్ ఉంది కనుక సో ఈ లెసన్లో నుంచి మనకి చాలా ప్యాసేజ్లు ఉన్నాయి, అందులో ఏదో ఒక పేరా మనకి ఇక్కడ గద్యాంశ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సో ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో అందుకని మీరు ఒకసారి లెసన్ సంబంధించి ప్రతి పేరాలోంచి మన క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయగలగాలి, ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది, మీ అందరికీ చాలా ఈజీగా చేయగలుగుతారు. కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనే. సో ఒకసారి ప్యాసేజ్ చదువుదాం. టెసీ థామస్ అంటున్నారు ఆమె ఏమని? सच्चे अर्थों में अब्दुल कलाम जी देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. उन्होंने ही मुझे प्रेरणा के अग्निपंख दिए हैं. उनकी नेतृत्व क्षमता बेमिसाल है. సో ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీన్ని మీరు 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆన్సర్స్ చేయడం ప్రారంభించండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి? సర్చే అర్థోమే కౌన్ పూరీ దునియాకే ఆదర్శ హై. మనకి ఇక్కడ క్వశ్చన్ ఫామ్స్ అక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నలో క్వశ్చన్ ఫామ్ ఏంటో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. కౌన్ ఎవరు? సో సర్చే అర్థోమే ఎవరు పూరీ దునియాకే ఆదర్శం, మొత్తం ప్రపంచం మొత్తానికి ఎవరు ఆదర్శవంతులు అని చెప్పంటే ఇక్కడ ఇందులో చెప్పారు బల్కి పూరీ దునియాకే ఆదర్శ అనేది ఇక్కడ ఉంది. ఎవరంటున్నారు? సర్చే అర్థోమే అబ్దుల్ కలాం జీ దేశ్కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శ అని ఉంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. కానీ మనకు ఏం చేయాలి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇందులో మనకి అబ్దుల్ కలాం జీ అనేది మనకి ఆన్సర్. సో అది ఎక్కడ పెట్టుకోవాలి మనం? కౌన్ అనే ప్లేస్లో. సర్చే అర్థోమే ఇక్కడ మన ఈ కౌన్ తీసేసి ఈ ప్లేస్లో ఏం పెట్టాలి? అబ్దుల్ కలాం జీ అని పెట్టాలి. ఓకే. పూరీ దునియాకే ఆదర్శ హై, లాస్ట్ మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. ఓకే. 7th క్వశ్చన్ చూద్దాం. కలాం జీనే దునియాకే మానచిత్రమే కిసే స్థాన్ దిలాయా హై. సో ఎవరికి గుర్తింపుని స్థానం ఇప్పించారు అంటే సో దానికి ఇక్కడ చూడండి, ఉన్హోంనే దునియాకే మానచిత్రమే భారత్ కో జో స్థాన్ దిలాయా హై ఉస్కే లియే భారతవాసి ఉన్కే రిణి హై అని చెప్పుంది. సో ఇక్కడ ఆయన ప్రపంచ మానచిత్రం అంటే ప్రపంచ చిత్రపటంలో అంటే మ్యాప్లో భారతదేశానికి అంటే భారతదేశం అంటే టెక్నాలజీ పరంగా కూడా చాలా గొప్పది అనే ఒక భావన యొక్క స్థానాన్ని ఇప్పించింది ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ విధంగా అన్నది ఎవరు? టెసీ థామస్ గారు అన్నారు. ఓకే. సో ఎవరికి స్థానం ఇప్పించినట్టు? భారత్ కో. సో మనకి ఇక్కడ కిసే అని క్వశ్చన్ ఫామ్కి కరెక్ట్ ఆన్సర్ కింద ఏం పెట్టుకోవాలి? ఇక్కడ మనం భారత్ కో అని చెప్పి మనం ఈ ప్లేస్లో వచ్చేలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏ ఆన్సర్ ఏమవుతుంది? కలాం జీనే దునియాకే మానచిత్రమే భారత్ కో స్థాన్ దిలాయా హై అని చెప్పి మనం రాయాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. కలాం జీ టెసీ థామస్ కో క్యా దియే హై. సో కలాం జీ టెసీ థామస్కు ఏమి ఇచ్చారు? సో ఏమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ చూడండి, ఉన్హోంనే హీ ముజే ప్రేరణాకే అగ్నిపంఖ్ దియే హై. ఇక్కడ ఉన్హోంనే అంటే కలాం జీ అని చెప్పి అనుకున్నాం.
సో ఏమి ఇచ్చారంటే ప్రేరణకే అగ్నిపంక్, ప్రేరణకే అగ్నిపంక్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఈ వర్డ్. సో ఇది కీ పాయింట్ అన్నమాట. ఇది కంపల్సరీ మన ఆన్సర్లో ఉండాలి. ఎక్కడ ఈ క్యా అనే ప్లేస్లో, క్యా అనే ప్లేస్లో మనం ఏం పెట్టాలి, ప్రేరణకే అగ్నిపంక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, కలాం జీ टेसी थॉमस को प्रेरणा के अग्निपंख दिए हैं అని చెప్పి రాయవలసి వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం 9th క్వశ్చన్. కిస్కి నేతృత్వ క్షమత బేమిసాల్ హై, ఎవరి యొక్క నాయకత్వ సామర్థ్యము బేమిసాల్. ఓకే. సో కిస్కి అంటే ఎవరి యొక్క, ఎవరికి ఇక్కడ ఏం చెప్తుంది, ఉన్కి నేతృత్వ క్షమత అని ఉంది. ఇక్కడ ఉనికి అని చెప్పి మీరు రాయడం కన్నా కరెక్ట్ ఏంటి, ఉన్ అంటే వారి యొక్క, ఎవరి యొక్క, వారంటే ఇక్కడ ఎవరు, అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాంకి. సో మీరు ఏం రాయాలి ఇక్కడ, కిస్కి ప్లేస్లో, ఇక్కడ కిస్ ప్లేస్లో ఏం పెట్టాలంటే కలాం అని చెప్పి పెట్టాలి, లేకపోతే అబ్దుల్ కలాం అని చెప్పి పెట్టాలి. కలాం జీకి నేతృత్వ క్షమత బేమిసాల్ హై. ఓకే. సో నెక్స్ట్, ప్రస్తుత గద్యాంశ కిస్ పాఠ్ సే దియా గయా హై. సో ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఏదైతే మనం చదివామో ఈ ప్యాసేజ్ ఇందులోంచి ఏ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ఓకే. సో ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. కాస్త మా యొక్క రైటింగ్ అడ్జస్ట్ అవ్వండమ్మా, ఎందుకంటే చెప్పాను కదా కర్జర్తో మౌస్తో రాయడం వలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ఈ లెసన్ పేరు మీకు తెలుసు, నేను రాయాల్సిన అవసరం లేదు. ఓకే. కిస్ పార్ట్ సే, కిస్ ప్లేస్లో ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ప్రస్తుత గద్యాంశ ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్, ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ పార్ట్ సే దియా గయా హై. ఓకే. సో ఈ విధంగా ఈ ప్యాసేజ్ ఇస్తారని కాదు, మనం ఏదో ఒక ప్యాసేజ్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్, ఆ ప్యాసేజ్ని చూసి మనం క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి. కౌన్, క్యా, కిసే, కబ్, కితనే, ఇటువంటివి. ఓకే. కబ్ అంటే సమయం తెలియజేస్తుంది, ఎప్పుడు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి, సో అక్కడ పక్కన మే అని కూడా రావడం జరుగుతుంది, మే పర్, ఇటువంటివి స్థానవాచకాలకి. ఓకే. సో కబ్, కబ్, కబ్ అని ఎప్పుడు అంటే కో అని వస్తుంది, టైం, డేట్ అయితే. సో ఈ విధంగా వస్తుంది. కహా అంటే ఎక్కడ, ఎక్కడ అంటే అలు చెప్పా మే. సో కహాకి మే పర్ వస్తాయి స్థానవాచకం, అధికరణ కారకు. ఓకే. కబ్ అంటే ఎప్పుడు. సో ఎప్పుడు అనే దానికి కో వస్తూ ఉంటుంది జనరల్గా. ఓకే. సో అటువంటి చూసి కౌన్ అంటే ఎవరు, అంటే ఒక వ్యక్తి పేరు వస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం గుర్తుపెడుతూ ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ రామన్ చూసుకుంటే, థర్డ్ రామన్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి. ఓకే. షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ అట్లీస్ట్ 2-3 సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ కింద ఉండాలి మనకి. ఓకే. సో అటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది మీకు. పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనకి ఉన్న క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ ఇంట్లో ప్రిపేర్ అవ్వాల్సింది అభ్యక్తి సృజనాత్మక ప్రశ్నలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ మనకి 11th క్వశ్చన్ చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए. బాల్ మజ్దూరి, బాల్ మజ్దూరి అంటే బాల కార్మికులు, చైల్డ్ లేబర్. ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేయడం కోసం మనకి ఎటువంటి ఉపాయాలు ఉన్నాయని చెప్పంటే ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు అనేది క్వశ్చన్ ఇది. ఓకే. సో ఆన్సర్ చూద్దాం మనం. సో దానికి మనకి సరైన సమాధానం రాసుకోవచ్చు ఇలాగా. ఏపీజే అబ్దుల్ కలాం जी ने बाल मजदूरी को समाप्त करने के लिए 3 उपाय बताए हैं. సో అక్కడ ఆయన ఏం చెప్పారు, ఇక్కడ ఇదే క్వశ్చన్ రాస్తున్నాం ఇదంతా. ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए, ఇక్కడ ఇది తీస్తాం క్యా. ఓకే. లేకపోతే ఏ ఉపాయ బతాయే అని చెప్తారు రాసినప్పుడు, రాసి ఒక సైడ్ కింద పెడతారు. ఓకే. సో మనం అది పెట్టుకుని ఆ ఆన్సర్స్ రాస్తే కొద్ది పాయింట్ వైజ్గా అందంగా ఉంటుంది, చూడడానికి కరెక్ట్గా మార్క్స్ వేయడానికి బాగుంటుందమ్మా. ఓకే. సో ఫస్ట్ మనం చూద్దాం. బచ్చే స్వయం అపని పడాయి జారీ రఖనే మే రుచి దికాయే. సో ఎప్పుడు అవుతారు అంటే, పిల్లలు ఎప్పుడు బాల కార్మికుల కింద ఎక్కువగా అవుతున్నారు అంటే పిల్లలకి ఆ చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల. సో బలవంతంగా కొంతమంది మానేస్తున్నారు, కొంతమంది వారే శ్రద్ధ చూపించకుండా పనుల్లోకి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో వాళ్ళకి చిన్న చిన్న సంపాదనల మీద కోరిక ఉండడం వలన ఇంట్రెస్ట్ లేకపోవడం చదువు మీద ఈ బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది.
సో ఫస్ట్ ఏం చేయాలి, పిల్లలు స్వయం अपनी पढ़ाई జారీ రఖనే రుచి దిఖాయి. సో పిల్లలు స్వయంగా తమ యొక్క చదువు కొనసాగించడంలో శ్రద్ధని కనబరచాలి. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అండి. బచ్చే స్వయం अपनी पढ़ाई జారీ రఖనే రుచి దిఖాయి. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఓన్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మాతాపితాకు శిక్షిత్ కరే. సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. అమ్మ, మీ పిల్లల్ని పనికి పంపిస్తూ ఉంటే మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, సో వాళ్ళని కాస్త చదువుకొనిస్తే వాళ్ళకి లోక జ్ఞానం తెలుస్తుంది, వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు చదివించండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల్ని మాతాపితాకో శిక్షిత్ కరే అంటే ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करे ताकि वे उन बच्चों को अपने बच्चे जैसे ही समझे. సో మరొకరు ఎవరు, యజమానులు. ఇక్కడ మనకి బాల కార్మిక వ్యవస్థలో ముగ్గురు రిలేటెడ్ ఉంటారు. ఎవరు, పనిచేసే పిల్లవాడు, పనిలో ఉంచుకుంటే యజమాని, సో ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులు. ఫస్ట్ పిల్లవాడిని ఏమంటున్నాం, అతనికి చదువుకోవాలనే శ్రద్ధని అతని ఇంట్రెస్ట్ని కలిగించాలి అతనికి. ఓకే, సెకండ్ వన్ ఏంటి, తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేయాలి. థర్డ్ వన్ ఏంటి, బచ్చోం సే కామ్ లేనే వాలే, పిల్లల నుండి పని చేయించుకునే మాలికోమే, మాలిక్ అంటే యజమాని, మాలికోమే ఆత్మ నియంత్రణకి ప్రవృత్తిగా వికాస్ కరే, ఆత్మ నియంత్రణ అనే ఒక ప్రవృత్తిని అతనిలో డెవలప్ చేయాలి. తాకి ఏమని అంటే వే ఉన్ బచ్చోంకు అపనే బచ్చే జైసే హి సమझे. సో ఆ పిల్లలను కూడా ఎవరైతే పని చేయించుకుంటున్నాడో ఆ పిల్లల్ని కూడా తన పిల్లలైతే ఇలాగే పనుల్లో పెడితే పని చేయించుకుంటారా, లేకపోతే స్కూల్కి వెళ్ళి చదివించుకుంటారా, సో తన పిల్లల్లాగే వీళ్ళు కదా అనే ఒక భావనని అతనిలో కలిగింప చేయాలి. సో ఈ 3 పాయింట్లు ఆయన చెప్పడం జరిగింది. ఎవరు, కలాంజీ. దేని గురించి ఒక్కసారి క్వశ్చన్ చూద్దామా. ఏపీజే అబ్దుల్ కలాం ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए. आंसर కింద మనం సేమ్ రాస్తున్నాం. एपीजे अब्दुल कलाम जी ने बाल मजदूरी को समाप्त करने के लिए 3 उपाय बताए हैं. फर्स्ट वन, बच्चे स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाएं. सेकंड वन, माता पिता को शिक्षित करें. थर्ड वन, बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करें ताकि वे उन बच्चों को अपने बच्चे जैसे ही समझे. ओके, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది బాగా చదవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. बच्चों के लिए टेसी थॉमस का संदेश क्या है. లేకపోతే ఇదే ప్రశ్నని టేసీ థామస్ కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై, మనకి మోడల్ పేపర్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. టేసీ థామస్ కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. టేసీ థామస్ యొక్క జీవనం నుండి మనకి ఏ విధమైన సందేశం, మెసేజ్ మనకు లభిస్తుంది అని. సో దాన్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్, బచ్చే జో భీ పడే ధ్యాన్ సే పడే. పిల్లలు ఏమి చదువుతున్నప్పటికీ కూడా ధ్యాన్ అంటే శ్రద్ధతోటి చదవాలి. మెహనత్ కరే, కష్టపడాలి, మెహనత్ హార్డ్ వర్క్. ఓకే, ఔర్ మరియు లక్ష్య ప్రాప్తి కర్నే తక్ రుకే నహి. మనం ఏదైతే మన డ్రీమ్స్ ఉన్నాయో, మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో మన గోల్స్ని, ఆ లక్ష్యం, ఆ గోల్ని ప్రాప్తి కర్నే తక్ అంటే రీచ్ అయ్యే వరకు కూడా, దాన్ని సాధించే వరకు కూడా రుకే నహి ఆగకూడదు. ఆగకుండా అప్పటి వరకు కూడా మెహనత్ కష్టపడుతూ ఉండాలి, చక్కగా చదువుతూ ఉండాలి. జో ఉన్హే పసంద్ హై ఉస్మే అప్నా జీ జాన్ లగా దే. వాళ్ళకి దేంట్లో ఇష్టమైతే, ఏ కోర్సులో ఇష్టమైతే, వాళ్ళ జీవితంలో అవుదాం అనుకుంటున్నారో, సో ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాలనుకుంటున్నారో దాంట్లో, అంటే వారికి ఇష్టం, పసంద్ అంటే ఏంటి, ఇష్టం. వాళ్ళకి ఉన్హే పసంద్ హే, ఏమైతే వారికి ఇష్టం ఉంటుందో ఉస్మే దానిలో అపనా జీ జాన్ లగా దే, తన ప్రాణాన్ని మొత్తాన్ని పెట్టాలి. కమర్ కస్కర్ తయారీ కరే. కమర్ కస్నా అంటే నడుం బిగించి, ఓకే, నడుం బిగించి సంసిద్ధులు అవ్వాలి. సఫలత అవశ్య ఉనికి కదం చూమేగి. అలా చేస్తే సక్సెస్ అనేది, సఫలత అంటే సక్సెస్, ఓకే, అవశ్య తప్పకుండా ఉనికి కదం చూమేగి వారి యొక్క పాదాలను ముద్దాడుతుంది అని చెప్తున్నారు. యహీ బచ్చోం కే లియే టేసీ థామస్ కా సందేశ్ హై. ఇదే పిల్లలకు టేసీ థామస్ యొక్క సందేశం. ఒక్కసారి మరొక చదువుతున్నా చూడండి. टेसी थॉमस के जीवन से हमें क्या संदेश मिलता है. बच्चे जो भी पढ़े ध्यान से पढ़े, मेहनत करे और लक्ष्य प्राप्त करने तक रुके नहीं. जो उन्हें पसंद है उसमें अपना जी जान लगा दे. कमर कसकर
तैयारी करे, सफलता अवश्य उनके कदम चूमेगी, यही बच्चों के लिए टेसी థామస్ का संदेश है. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మనకి रोमन 4:3 13th क्वेश्चन. कलाम जी के विचार में आदर्श छात्र के गुण क्या हैं? అబ్దుల్ కలాం గారి యొక్క అభిప్రాయం ప్రకారం, విచార్ అంటే ఇక్కడ మీనింగ్ ఒపీనియన్, ఓకే, అభిప్రాయం. ఆదర్శ छात्र के गुण क्या है? ఆదర్శ छात्र యొక్క గుణం క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఐడియల్ స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ కలాం జీకే విచార్ మే, మన క్వశ్చన్లో అదే మొత్తం రాసుకున్నాం. కలాం జీకే విచార్ మే ఆదర్శ छात्र के गुण, ఇక్కడ క్యా తీసేసాం, గుణ్ హై అని చెప్పి ఒక హైపెన్ పెట్టుకున్నాం ఒక సైడింగ్ కింద. అవి ఏమిటి ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? అపనే ప్రతి ఈమాన్దారీ. ఈమాన్దార్ అంటే నిజాయితీ, తన పట్ల తనకు నిజాయితీ ఉండాలి. మనం చదువుతున్నాం అంటే మన కోసం చదువుతున్నాం, మన భవిష్యత్తు కోసం చదువుతున్నాం అనే ఒక భావన ఉండాలి. మనల్ని మనం మోసం చేసుకోకుండా, మనం ఏదో ఎవరినో మోసం చేద్దాం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. సో అందువల్ల ఏం చేయాలి? ఫస్ట్ అపనే ప్రతి ఈమాన్దారీ, మన పట్ల మనకి విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓకే, నెక్స్ట్ దూసరోంకే ప్రతి ఆదర్ కా గుణ్, ఎదుటివారి పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఓకే, ఎదుటివారిని అవమానకరంగా చూడడం అలా కాకుండా రెస్పెక్ట్ ఇవ్వాలి. పడాయి మే నిరంతర పరిశ్రమ కర్నా, సో మనము ఈ వయసులో చేయవలసింది చదువుకోవడం, మన లక్ష్యం మనకి చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళడం. సో దానివల్ల ఆ స్థితికి వెళ్ళడం కోసం మనం ఏం చేయాలి? నిరంతర పరిశ్రమ కర్నా, సో నిరంతరంగా కష్టపడుతూ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. పడాయి మే చదువులో నిరంతర పరిశ్రమ కర్నా. నెక్స్ట్ పాయింట్ ఉన్నత జీవన లక్ష్య బనానా, మన యొక్క లక్ష్యాలు ఎలాగ ఉండాలి అంటే చాలా ఉన్నతంగా ఉండాలి. ఉన్నతముగా అంటే ఆదర్శప్రాయంగా. ఓకే, సో అటువంటి జీవన లక్ష్యాన్ని మనం నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రకే వికాసమే సహయోగ్ దేనా, రాష్ట్ర అంటే దేశము, మన యొక్క దేశం యొక్క అభివృద్ధిలో, డెవలప్మెంట్లో మనం కూడా సహకారం అందించాలి. ఓకే, కలాం జీకే విచార్ మే ఆదర్శ छात्र के गुण हैं अपने प्रति ईमानदारी, दूसरे के प्रति आदर का गुण, पढ़ाई में निरंतर परिश्रम करना, उन्नत जीवन लक्ष्य बनाना, राष्ट्र के विकास में सहयोग देना. ओके, सो नेक्स्ट మనకి 4th రోమన్లో अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए అని చెప్పి మన ప్రశ్న ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఈ ప్రశ్న ఆ ప్రశ్న అన్నీ కూడా ఇన్ని అడగరు కదా, మనకి ఒక లెసనే ఉండడం వలన ఫార్మేటివ్ 1కి కాస్త రిలేటెడ్గా ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ సారాంశం లాంటిది ఇది కదమ్మా. సో ఇందులో అచ్చే నాగరిక్ బన్నే కే లియే కౌన్ సే గుణ్ హోనే చాహియే అని చెప్పి మనం అడిగితే, సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కలాంకే విచార్ మే ఆదర్శ छात्र के गुण, ఈ పాయింట్స్ కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో చూద్దాం కొన్ని పాయింట్స్ని. అనుశాసన కా పాలన కర్నా చాహియే, డిసిప్లిన్, అనుశాసన అంటే క్రమశిక్షణ. ఓకే, అనుశాసన కా పాలన కర్నా చాహియే, క్రమశిక్షణని పాటించాలి. కడీ మెహనత్ కర్నా చాహియే, చాలా మెహనత్ అంటే ఏం చెప్పుకున్నాం? హార్డ్ వర్క్, చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. अपने जीवन में एक लक्ष्य बनाना चाहिए, మన యొక్క జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం అదే పాయింట్ పైన కూడా రాసుకున్నాం కదా, ఉన్నత జీవన లక్ష్య బనానా. సేమ్ ఈ పాయింట్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఆ పాయింట్ బదులుగా. ఓకే, నైతిక మూల్యం కో భీ గ్రహణ కర్నా చాహియే, నైతిక మూల్యం అంటే మారల్ వాల్యూస్, నైతిక మూల్యం అంటే సో వాటిని మనం గ్రహించాలి. అధిక్ సే అధిక్ పరిశ్రమీ బన్నే కా ప్రయాస్ కర్నా చాహియే, ఓకే, వీలైనంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి మనం ప్రయాస్ అంటే ప్రయత్నము చేయాలి. బాధా ఓం సే లడితే హుయే, బాధా ఓం అంటే ఆటంకములు. మనం మన యొక్క లక్ష్య ప్రాప్తి కోసం మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటుంది. మనం చదువుదాం అనుకుంటాం, నిద్ర వస్తూ ఉంటుంది. మనం చదువుదాం అనుకుంటాం, ఫోన్లో మన పిల్లలు మన ఫ్రెండ్స్ ఎవరో వాట్సాప్ పంపుతారు, మెసేజ్ చేస్తారు. లేకపోతే మనం యూట్యూబ్లో ఏదో క్లాస్ చూస్తూ ఉంటాం, పక్కన మనకి చక్కగా మన పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది కదా, దాని రివ్యూలు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏదో ఒకటి మనకు వస్తుంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మనకి మన మనసుని మన కంట్రోల్లో లేకుండా లాగుతూ ఉంటుంది. అంటే మనకి మన యొక్క లక్ష్యం ఏంటి? యాక్చువల్గా అది మన లక్ష్యం కాదు, మనం చదువుకోవడం. కానీ దాంట్లో మనకు తెలియకుండానే మనకి మిగిలిన మనకి ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి అడ్డంకులుగా నడుస్తూ ఉంటుంది. సో ఆ బాధావం అంటే మనకి ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటితోటి లడితే హుయే, పోరాడుతూ ఉన్ పర్ విజయ ప్రాప్తి కన్నా చాహియే, వాటి మీద విజయం సాధించినప్పుడే
మనకి మన యొక్క పరీక్షల్లో మనకి మంచి మార్క్స్ వస్తుంది, మన యొక్క లక్ష్యాలు మనం నెరవేర్చుకోగలుగుతాం, సాధించగలుగుతాం. సో ఆ విధంగా మనం ఉన్నత స్థితికి వెళ్తే అప్పుడు ప్రపంచమంతా మనకి దాసోహం ఉంటుంది. అప్పనే ప్రతి ఈమాన్దారి మనం ఇందా పాయింట్ చెప్పుకున్న దాంట్లో మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. మన పట్ల మనకి నిజాయితీ ఉండాలి. దోసరంకే ప్రతి ఆదర్ కా గుణ్, ఇతరుల పట్ల రెస్పెక్ట్ భావం ఉండాలి. నెక్స్ట్ పడాయి మే నిరంతర పరిశ్రమ కన్నా, చదువులో నిరంతరం కష్టపడుతూ ఉండాలి. రాష్ట్రకే వికాస్ మే సహయోగ్ దేనా, ఇవన్నీ కూడా మనం ముందు ప్రశ్నలో చదువుకున్నవే. సో అవే ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, సో ఆ విధంగా మీరు ఈజీగా ఈ ప్రశ్న కూడా, అంటే మనకి మినిమం ఎన్ని పాయింట్స్ రాయాలి, 8 నుంచి 10 పాయింట్స్ రాయాలి. అందువలన మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ కార్య, ఈ కన్క్లూజన్ కింద రాస్తున్నాం, ఏ కార్య నా కేవలం హమ్కో బల్కి హమారే రాష్ట్ర కో భీ వికాస్ और సమృద్ధి కే పథ్ పర్ లే జాయేంగే. ఇప్పుడు మన పైన చెప్పుకునే ఈ పనులన్నీ కూడా కేవలం మనకి మాత్రమే కాకుండా హమారే రాష్ట్ర కో భీ, మన యొక్క దేశానికి కూడా వికాస మార్గంలో సమృద్ధి కే పథ్, అంటే పథ్ అంటే ఏంటి, మార్గములో తీసుకువెళ్ళడానికి అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఎవరు చెప్తున్నారు, అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. అచ్చే నాగరిక్, నాగరిక్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, సిటిజన్, పౌరుడు అని అర్థం. ఓకే, సో భారతదేశంలో అయితే ఏ దేశానికైనా మంచి పౌరుడిగా ఉండాలంటే ఎటువంటి గుణాలు ఉన్నాయంటే, గుణాలు ఉండాలి అంటే ఇవి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన యొక్క మోడల్ పేపర్. సో దీనికి సంబంధించి మనకి 8 మార్క్స్ క్వశ్చన్, అంటే 4 మార్క్స్ క్వశ్చన్. మనకి 14th క్వశ్చన్ మనం ఎన్ని మార్క్స్కి ఇస్తారు, 4th రామన్, ఇది 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇదే పబ్లిక్లో మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి అంటే ఈ ఫార్మేట్లో ఈ 4th రామన్కి ఈ క్వశ్చన్ కాకపోతే మరే క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది అంటే, టేసీ థామస్ అబ్దుల్ కలాం కో అప్నా ఆదర్శ మాన్తీ హై క్యూ అనే ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు దాన్ని కూడా బాగా చదవాలి. ఓకే అండి, సో ఈ ప్రశ్న కాకపోతే ఆ ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీకు మన యొక్క సెషన్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఇది కేవలం మోడల్ పేపర్. మనకి 4 రామన్స్ ఉంటాయి. ఫస్ట్ రామన్లో వచ్చి 5 మార్క్స్కి ఉంటుంది. 5 మార్క్స్ భాషాకి బాత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ భాషాకి బాత్ వచ్చి మన టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాకి బాత్తో పాటుగా ఈ లెసన్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ భాషాకి బేస్ చదవండి. ఓకే, భాషాకి బాత్ ఈ లెసన్లో నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రామన్లో ఏముంటుంది, ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం ఈ లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ లెసన్లో ఉన్న ఏ పాయింట్ నుంచి మనకు క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ ప్యాసేజ్లోంచి మనకి క్లియర్గా అర్థం చేసుకుని మీరు రాయగలగాలి. దీంట్లో జనరల్గా లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఈ ఏ పాఠంలోదే అడగడం జరుగుతుంది. సో పాఠం పేరు తప్పు లేకుండా రాయడం ప్రాక్టీస్ చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో మనకి షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 క్వశ్చన్స్, 3 2 6 మార్క్స్కి. సో దానికి ఈ ప్రశ్నలతో పాటు మరికొన్ని క్వశ్చన్స్ ఇంకా మనకి లెసన్లో కింద ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా చదవండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఆ ప్రశ్నలు ఏముంటాయి అనేది మీకు ఆ వీడియో కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి భాషకి భాష సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ 4th రామన్ ఎస్ఏ క్వశ్చన్కి అచ్చే నాగరిక్ బన్నే కే లియే కౌన్ సే గుణ హోనే చాహియే, ఈ ప్రశ్నతో పాటుగా టేసీ థామస్ అబ్దుల్ కలాం కో అప్నా ఆదర్శ మాన్తీ హై క్యూ అనే ప్రశ్న, ఈ రెండిట్లో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ మన యొక్క సెషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా మన యొక్క సెషన్ పూర్తిగా అర్థం చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేసి మీరందరూ కూడా మన యొక్క లాంగ్వేజ్ ఎప్పుడు కూడా రైటింగ్ ప్రాక్టీస్ మీరు చేయాలి. సో అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి మీరు. సో చేస్తారని ఆశిస్తూ సో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీకు సెలవు. సో చివరిగా ఒకసారి రిక్వెస్ట్, మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు విద్యా క్రీడా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సహకారాన్ని ఇలాగే అందించండి. జై హిందీ, జై హింద్.